ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. నమస్తే. అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూస్తే వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన విమర్శలు ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పునర్నిర్మాణానికి సేకరించిన అప్పులపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడవక ముందే కేవలం 20 నెలల్లోనే 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున రుణ సమీకరణ కోసం కావచ్చు, రకరకాల ప్రయత్నాలు ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఈ అంశాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, గతంతో పోల్చిన పరిస్థితిని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు? సీతారామన్ గారు, ముందుగా మీకు నమస్తే. సీనన్ నమస్తే, అండ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. సార్, ఇది అప్పులు తేవడం అనేది ప్రభుత్వాలకు కానీ ఈవెన్ కుటుంబాలలో కూడా చాలా కామన్. ఇప్పుడు ఈ డిబేట్ చూసే అందరూ కూడా వాళ్ళు మామూలు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదా ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా వ్యవసాయం కోసం అప్పులు తేవడం కావచ్చు, దేనికైనా చిన్న చిన్న కుటుంబంలో ఉన్న ఈఎంఐలు, కార్లు, ఇళ్ళు చాలా కామన్. ఎందుకంటే అందరూ సొంత జేబులతో, సొంత డబ్బులతో ఎవరేం చేయలేరు, సాధ్యం కాదు. అది కుటుంబాలకు సాధ్యం కాదు, ప్రభుత్వాలకు సాధ్యం కాదు. అయితే తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు అనేది చాలా ప్రధానమైనది. ఏ స్థాయిలో అప్పులు చేస్తున్నారు, మీ అది ఇంగ్లీష్లో ఏంటంటే లివింగ్ బియాండ్ యువర్ మీన్స్ అనేది తప్పు. అంటే మీ వనరులు, మీ ఆదాయము దానికంటే ఎక్కువగా అప్పులు చేయడం అనేది అది ఆర్థిక నేరం. ఒకటి. 2, తెచ్చిన అప్పులు ఎక్కడ పెట్టిండ్రు, అది ఉత్పాదకత కోసం వాడుతున్నారా లేదా జల్సాల కోసం వాడుతున్నారా? అది అప్పు చేసి పప్పు కూడా అనే సినిమా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక కుటుంబం కూడా అప్పులు తీసుకొచ్చి అది ఏదైనా వ్యవసాయం మీద పెడుతున్నారా లేదా వ్యాపారం మీద పెడుతున్నారా, దేని మీద పెడుతున్నారు అనేది ఒకటైతే, తెచ్చిన అప్పులతో నువ్వేమైనా పెద్ద పెద్ద ఐఫోన్లు కొనుక్కుంటున్నావా లేదా ఎల్సిడి టీవీలు కొనుక్కుంటున్నావా అనేది. ప్రభుత్వాలు కూడా తెచ్చిన అప్పుల్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నాయి? ఇప్పుడు కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ఆయన తీసుకొచ్చిన అప్పులు ఆన్ రికార్డు మీడియాలో వచ్చింది, మీరు చెప్పింది కూడా 4.17 lakh crores in 10 years. వీళ్ళు ఇప్పుడు 20 నెలలలోనే 7 తారీఖు డిసెంబర్ 7కి ప్రమాణ స్వీకారం చేసిండు ఆయన 2023. ఈ 20 నెలల్లో వాళ్ళు చేసిన అప్పు 2 లక్షల కోట్లు. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దాదాపు సగానికి వీళ్ళు 20 నెలల్లోనే చేరుకున్నారు. దాన్ని మీరు ప్రొడక్షన్తో, ఉత్పాదకతో, రాష్ట్రానికి జనరేట్ అవుతున్న ఇన్కమ్తో కంపేర్ చేస్తే గుండు సున్నా, హళ్ళికి హళ్ళి సున్నాకు సున్నా అంటారు. ఏ రంగంలో కూడా ఆ సీఎం స్వయంగా చెప్తున్నట్టుగా, అది ఉద్యోగ సంఘాల మీటింగులో కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు కావచ్చు, ఎవరికైనా కూడా నేను మీకు ఇచ్చే పరిస్థితిలో లేను, డబ్బులు లేవు అని ఆయననే చెప్తున్నాడు కదా. మనం చెప్పక్కర్లేదు, మన మీద ఆయన మీద రాజకీయ విమర్శ కోసం చెప్పక్కర్లేదు, ఆయననే చెప్తున్నాడు. 500 కోట్లు మౌలిక సౌకర్యాల కోసం ఖర్చు పెట్టాలన్నా కూడా నా దగ్గర పైసలు లేవు, ఉద్యోగులు మీరే వెళ్ళుకోండి, మీకే ఇస్తా సీఎం. అదే జెంటిల్మెన్ సినిమాలో నెల రోజులకు అర్జున్ని సీఎం చేసినట్టుగా మీరే వెళ్ళుకోండి అని అంటున్నాడు. చేతులు ఎత్తేసిండు. అప్పులు తెస్తున్నాడు ఒకవైపు, ఇంకోవైపు ఆ అప్పుల్ని సమర్థంగా ఖర్చు పెట్టడం లేదు. మరి ఎక్కడికి పోతున్నాయి పైసలు? అంటే ఎంతెంత వాటాల రూపంలో ఎవరెవరికి దోచిపెడుతున్నారు మీరు? ఈ నిధుల దోపిడీ అనేది చాలా విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి అంటే ఈ కరప్షన్ అనేది డీసెంట్రలైజ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్థాయిని బట్టి, స్థాయి అంటే ఏం లేదు, నోరేసుకుని అరుస్తుంటారు కదా, ఏడ బద్నాం చేస్తారని, గదే స్థాయి వాళ్ళది, వేరే స్థాయి ఏం లేదు. ఆ స్థాయిని బట్టి వాళ్ళకి ఇచ్చే వాటాలు, రాహుల్ గాంధీ దగ్గర నుంచి కింద ఉండే వరకు వాళ్ళకు కూడా వాటాల ఒకటైతే, వీళ్ళ అసమర్థత వల్ల తెలంగాణ రాష్ట్ర పరువుని రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయ వేదికలలో కూడా భ్రష్టు పట్టించడం ద్వారా, హైడ్రా పేరుతో హైదరాబాద్లో భయోత్పాతం రగిలించడం ద్వారా, రియల్ ఎస్టేట్ ఢమాల్ అనడం ద్వారా ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరగడం లేదు, ఆదాయం రావడం లేదు. రిజిస్ట్రేషన్ ఇప్పుడు ప్రధానంగా ఎక్సైజ్ నుంచి ఆదాయం రావాలి, లేదా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి రావాలి, పన్నుల రూపంలో రావాలి. రియల్ ఎస్టేట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అయితే డమాల్ అయిపోయింది. దాదాపు 80 లక్షల ఈ గత 20 నెలల్లో 80%
రాష్ట్రానికి రావాల్సిన ఇన్కంలో 80% కోతబడ్డ తర్వాత నువ్వు అభివృద్ధికి సంక్షేమానికి 7 పైసలు ఖర్చు పెడతావు. ఓకే. సో మీకు అన్ని ఇప్పుడు చూడండి, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏవి నెరవేర్చకపోవడానికి కారణము పైసలుంటే ఇస్తాడు కదా, కానీ లేవు కదా. ఎందుకు లేవు? వీళ్ళు అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారు, సంపద సృష్టించడం లేదు. కాబట్టే మీకు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, 500 బోనస్ కానీ, తులం బంగారం కానీ, 3016 రూపాయల అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ కానీ ఏమీ ఇవ్వలేకపోవడానికి కారణం దెర్ ఈస్ నో ఇన్కమ్. ఓకే. సో ఎందుకు లేదు? వీటన్నిటికీ ఒకటే కారణం, వీళ్ళకి విజన్ లేదు. అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. కేసీఆర్ గారి మీద వ్యక్తిగత కోపంతో తమకు దక్కాల్సిన పేరో లేతే పదవుల్లో లేతే ఆస్తులో కూడబెట్టుకోలేకపోయాము అన్న దుగ్ధతో తెలంగాణకు సంబంధించిన కొంతమంది మేధావులు, కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది మీడియా యాజమాన్యాలు అభూత కల్పనల ద్వారా, నిందల ద్వారా ప్రజల మనస్సులని కలుషితం చేయడం ద్వారా వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు తప్ప నిజానికి వీళ్ళకి పడింది పాజిటివ్ ఓటేం కాదు. సో ఈ రోజు కూడా గమనించాల్సింది మనం ఏంటంటే, ఇంత తీవ్ర ఆర్థిక సంక్షోభం రాబోతున్నది. ఈ రేట్లో వాళ్ళు అప్పులు చేస్తే 6 లక్షల కోట్ల రూపాయలు దాటిపోతాయి ఈయన టర్మ్ ముగిసే వరకు. అసలు ఎట్లా ఈ సంస్థలు, అప్పులు ఇచ్చే సంస్థలు ఎట్లా అలా చేస్తున్నాయి దీన్ని? ఈ చెక్ ఉండాల్సిన అవసరం ఉన్నది కదా. ఒకటి ఈ తప్పు చేస్తున్నాడు అని ఒకటి, మరి దీనికి చెక్ ఎక్కడ పడాలా, ఎక్కడ వాళ్ళని ఆపాలా, ఇది కూడా ఆలోచించాలి, అందరు ఆలోచించాలని నా అభిప్రాయం. సీతారామ, చాలా కీలకమైన అంశం ఇది. ఆర్థికంగా రాష్ట్రం పతనం దిశగా అడుగులేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా సంకేతంగా కనిపిస్తుందని చెప్పేసి శ్రీశైల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కేవలం 20 నెలల్లోనే, అంటే 2 ఏళ్ల పాటు గడవక ముందే 2 లక్షల కోట్ల అప్పు చేయడం అనేది రాష్ట్రానికి పెనుభారం అని స్పష్టం చేస్తున్న సందర్భం. ఓవైపు ఆదాయాలు పడిపోవడం, మరోవైపు అప్పుల భారం పెరగడం అనేది తెలంగాణ సమాజానికి కూడా మంచిది కాదు. ఇది రానున్న రోజుల్లో కూడా పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్ గారు, ఓవైపు రాష్ట్రంలో అప్పు పుట్టట్లేదు, ఎవరు నమ్మట్లేదు అంటూనే మరోవైపు 20 నెలల వ్యవధిలో ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయల అప్పు చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకోసమంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాధించిన సందర్భంగా 10 ఏళ్ల పాటు చేసిన అప్పులతో అనేక రకాల ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ, ఇలాంటి తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమైన బలమైన పునాది వేసేందుకు కేసీఆర్ గారు ఖర్చు చేసిన సందర్భం, వాటి ఫలితాలు ఇప్పుడు తెలంగాణ అనుభవిస్తుంది. తెలంగాణ వాటికి సంబంధించిన ఫలితాలన్నీ కూడా ప్రజల గమనంలో ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు చేస్తున్న అప్పులను మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ భారం తెలంగాణకు రానున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉందంటారు? ముందుగా మీకు అదే పెద్దలు శ్రీశైల్ రెడ్డి అన్న గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. మొదలు ఏంటంటే అన్న, అవగాహన, అనుభవము, ఓ బాధ్యత ఉంటే మన సంసారాన్ని ఎట్లా మనం తీసుకుపోతాం. మన తండ్రి కావచ్చు, గతంలో చూస్తాం మనం. అదేవిధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ అవగాహన, ఒక అనుభవము, ఒక ఆలోచన, ఒక బాధ్యత ఉంటే మనం చక్కదిద్దుకుంటూ ముందుకు పోతాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 6 గ్యారంటీలు, 420 హామీలు, రాత్రే మాకు అధికారం రావాలి అని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఆ అబద్ధాలు చెప్తున్న సమయంలో మీలాంటి సీనియర్ జర్నలిస్టు ఇప్పుడున్న మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని అడిగారు, సార్ ఇవన్నీ పెడుతున్నారు స్కీమ్లు, తులం బంగారం అంటుండ్రు, ప్రతి ఆడబిడ్డకు 2500 అంటారు, పెళ్ళి అయితే తులం బంగారం అంటారు, స్కూటీలు అంటారు, ఇవన్నీ ఇది సాధ్యమా సార్ అని మీలాంటి సీనియర్ జర్నలిస్టు తెలంగాణ ఒక బిడ్డ అడిగినప్పటికీ తట్టుకోలేక ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు, తెలంగాణ ప్రజలు మోసపోతుండ్రేమో అని అడిగితే ఆయన ఏమన్నాడు, మేము ఆర్థికవేత్తలతోని, చిదంబరంతోని, వాళ్ళతోని, వీళ్ళతోని, అందరితోని, మేము అమర్త సేన లాంటి వాళ్ళతో డిస్కస్ చేసి మేము ఇవంతా ప్రణాళిక చేసినాము, హామీలు చెప్పినామని చెప్పిన తర్వాత ఏమైంది? ప్రజలు నమ్మిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ఒక కమిట్మెంట్గా, కన్సర్న్గా, అధినాయకుడు తెలంగాణ తెచ్చిన నేను తెలంగాణను కాపాడుకోవాలి అనే లక్ష్యంతో మన మేనిఫెస్టో ఉంటే, బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటే అధికారమే లక్ష్యంగా అబద్ధాలతో హామీలు ఇచ్చారు. వచ్చిన వెంటనే ఒక శ్వేతపత్రం అని ఒక చీకటి పత్రాన్ని రిలీజ్ చేశారు. నేనేమంటున్నా, మీకు అన్నీ తెలుసు కదా, కొత్త పార్టీ ఏం కాదు కదా, దాదాపు 5 దశాబ్దాలు 6 దశాబ్దాలు ఇక్కడ పరిపాలించారు కదా. పరిపాలించిన తర్వాత కూడా ఇవన్నీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ రోజు వచ్చిన తర్వాత ఏమంటాడు ముఖ్యమంత్రి అంటే, అనుభవం లేదు, ఆలోచన లేదు, బాధ్యత లేదు. ఎందుకంటున్నా అంటే, స్పష్టంగా ఒక ఉద్యోగస్తులు మా డిఏలు మాకు ఇవ్వండి, మేము కష్టపడ్డ పైసలు మాకు ఇవ్వండి అంటే ఒక బాధ్యతగా మీకు చెప్పాల్సింది పోయి, నన్ను కోసిన పైసలు లేవు, నన్ను చీల్చిన పైసలు లేవు, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పండి. ఈరోజు అప్పులు అని 6 నెలల నుంచి 10 నెలల సంవత్సర కాలం మొత్తం అప్పుల పేరు మీదనే కాలయాపన చేశారు. బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది, బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు నువ్వేం చేసినావయ్యా?
19 నెలల్లోనే 2,09,900 కోట్ల నువ్వు అప్పు చేసినావు. ఈరోజు 2,09,00 కోట్ల అప్పు తెచ్చినావు. అప్పు తెచ్చి ఏం చెప్పాలి? ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి అయినా చాలా తెలంగాణ యాసల మంచి ఒక లైన్ చెప్పాడు. మనం ఇల్లు కొనుక్కుంటే అప్పు పోతాం, ఇల్లు కొనుక్కుంటాం. మనం ఇంకొక దాని అంటే ఉత్పత్తిదాయకమైన దాని మీద మనం అప్పు చేస్తాం. ఏదన్నా ఓ ట్రాక్టర్ కొనుక్కుంటాం, దాంతో పని చేస్తాం. ఓ కారు కొనుక్కుంటాం, అది కిస్తీలు కడుక్కుంటూ మన పొట్ట నింపుతుంది. ఏదైనా కూడా అంటే తెలంగాణ అధినాయకుడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన ప్రతి రూపాయి నీకు ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ప్రొడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్, మిషన్ కాకతీయ మీద పెట్టిండు, మిషన్ భగీరథ మీద పెట్టిండు, గొర్రెల మీద పెట్టిండు లోను 4,000 కోట్లు గొర్రెల మీద పెట్టిండు. గొర్రెల మీద పెట్టడం ఏమైంది? దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఉత్పత్తిగా జరిగింది. ఈరోజు మనం ఇచ్చిన రిపోర్ట్ కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ కాదు, ఇది కేంద్ర యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు. ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 ఎవరు గొర్రెల ఉత్పత్తి అంటే, మటన్ ఉత్పత్తి అంటే తెలంగాణ రాష్ట్రం అయింది. అదేవిధంగా వరి, అదేవిధంగా ఆరోగ్యం, అదేవిధంగా ప్రతిదీ నువ్వు ఏది చూసుకున్నా తీసుకొచ్చిన 10 రూపాయలను కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రొడక్షన్ వస్తే ఆ ప్రొడక్షన్ ద్వారా సమాజము జీడిపి పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, అంత పెరిగింది. కానీ ఈరోజు నువ్వు 2 లక్షలు తెచ్చి ఏం చేసినావు అంటే నీ బంధువర్గము, నీ కాంగ్రెస్ ఇంతకుముందు అన్నగారు చెప్పారు, ఎవరికి నోరు ఉంటే అది స్థాయి కాదు, ఎవరి నోరు ఉంటే వానికి వర్కులు ఇచ్చినో చేసిండో లేదో తెలియదు. కాబట్టి స్పష్టంగా బాధ్యత లేకుండా, అనుభవం లేకుండా ఈరోజు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈ అప్పులన్నీ తీసుకొచ్చి అందు గురించి లాస్ట్కి ఏం చేసిండు? భూమిని అమ్ముడు మొదలుపెట్టిండు. భూమిని అమ్ముడు ఏ భూమిని అమ్మిండు? విద్యార్థులు చదువుకునే భూములు అమ్మితే కూడా ఆడపోతే కర్రు కాల్చి వాత పెట్టారు. ఎవరు తిరుగుబాటు చేసిండ్రు? బీఆర్ఎస్ పార్టీ కాదు, మిగతా ఇంకొక పార్టీ కాదు. స్పష్టంగా తెలంగాణ బిడ్డలే మా భూములు మేము కాపాడుకుంటాం, మా నీళ్ళను మేము కాపాడుకుంటాం, మా ఆస్తులను మేము కాపాడుకుంటాం అని ఈరోజు విరోచితమైన పోరాటం చేశారు కదా సెంట్రల్ యూనివర్సిటీలో. మనం చూసినా కదా ఆ సెంట్రల్ యూనివర్సిటీ బిడ్డలు కూడా ఇక్కడ వాళ్ళు కాదు కదా, మొత్తం రాష్ట్రాల నుంచి వచ్చిన బిడ్డలు కదా. అంటే నేను ఎందుకంటున్నానంటే నువ్వు అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటేనే స్కామ్ల పార్టీ. ఈరోజు వాళ్ళ జేబులు నింపడం కోసమే మాత్రమే అప్పులు చేసింది తప్ప ఈరోజు గత ప్రభుత్వాన్ని అప్పులు అన్నావు. ఏందిరా నాయన మరి ఇది 2 సంవత్సరాలు కూడా నిండలే నీకు. 19 నెలల్లో 2,90,000 కోట్ల అప్పు చేసినావు కదా, మరి ఈ అప్పు ఏడబెట్టినావు? ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఈ 2,00,900 కోట్లు ఎవరికి ఏడబెట్టినావు? ఏ ఉత్పత్తుల పైన పెట్టినావు? ఏ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టినావు? బయటకు తీస్తే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి అబద్ధాలతో వచ్చిన ప్రభుత్వం ఈరోజు అనుభవం లేకుండా అనుభవ రహితంగా ఈరోజు పరిపాలిస్తుంది. అది మన దౌర్భాగ్యం. పింఛన్లన్న 2,000కు 4,000 ముసలిళ్ళకి పింఛనారు ఇచ్చిండా? ₹1 కూడా. కాబట్టి అనుభవాలు లేకుండా వాళ్ళ జేబులను ఇంతకుముందు శ్రీశైలం అన్నాడు, వాళ్ళ నోరు అంటే ఉన్నోనికి ఎంత రావాలో అందు గురించి ఒక మాట చెప్తాం. 7,000 కోట్లు మనం రైతు బంధు వేయాలని జమ చేసి పెడితే రాగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్కు 4,000 కోట్లు కొట్టేసిండు. ఇది కాంగ్రెస్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మనమేమో రైతు బంధు ఇవ్వాలని రెడీ చేసి పెట్టి ఎలక్షన్ కమిషన్ పోయి వాళ్ళే ఆపేనరు. ఏది వానకాలము ఇయ్యగానే ఎమ్మటి రాగానే ఆ రైతు బంధు ఎగ్గొట్టి ఈరోజు కాంట్రాక్టర్కి ఏవైతే ఇన్వెస్ట్మెంట్ కాంట్రాక్టర్ ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొట్టాడు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న విధానం. ఇది దీనికోసమే అప్పులు, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసమే అప్పులు చేస్తున్నారు తప్ప తెలంగాణ సమాజాన్ని ఆర్థికంగా సామాజికంగా బలపరచడం కోసం ఎక్కడ అప్పులు తీసుకొస్తలేరు. వాళ్ళ జేబులు నింపడం కోసమే తెచ్చుకుంటారనేది స్పష్టంగా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు చాలా కీలకమైన పరిణామం ఇది. వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో తెలంగాణను పట్టి పీడిస్తున్న కీలకమైన సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం కనుగొనాలనే ఒక మహోన్నతమైన లక్ష్యంతో తెలంగాణ సాధించుకున్న తర్వాత తొలి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పునర్నిర్మాణానికి సంబంధించి తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, భారీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన కల్పన, ఇలా అనేక కీలక అంశాల కోసం రుణ సమీకరణ చేసి వాటిని నిర్మించి వాటి ఫలితాలను అందించిన పరిస్థితి గత 10 ఏళ్ల కాలం పాటు కనిపించింది. కానీ ఇప్పుడు తీసుకొస్తున్న అప్పులు ఏం చేస్తున్నారని శ్రీశైల్ రెడ్డి గారు అలాగే మన శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికి పోతున్నాయి? దీనిపై తప్పకుండా శ్వేతపత్రం విడుదల చేయాలి. కేవలం 2 ఏళ్ల కాలంలోనే 2 ఏళ్లు నిండకుండానే 2 లక్షల కోట్ల అప్పు ఏదైతే చేశారో అది తప్పకుండా దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. శ్రీశైల్ రెడ్డి గారు మరో ముఖ్యమైన అంశాన్ని తీసుకుంటే రాష్ట్రంలో ఓవైపు అప్పులకు సంబంధించిన భారం పెరిగిపోతున్న తరుణం ఓవైపు కనిపిస్తూ ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏకంగా పన్నుల భారాన్ని మోపుతుంది దేశ ప్రజలపై, దేశంలోని ప్రజలపై అనే అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. 8 ఏళ్లలో ప్రజల నుంచి వసూలు చేసిన ట్యాక్సుల భారం జీఎస్టీ కావచ్చు ఇతర రూపాల్లో దాదాపు 3 రెట్లు పెరిగిన పరిస్థితి. ఒకప్పుడు కేవలం 7 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 22 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది
కేవలం తెలంగాణ ప్రజలపైనే కాదు దేశ ప్రజలపై ఎలాంటి పెను భారంగా మనం భావించాల్సిన అవసరం? సీతారామరాజు గారు, ప్రపంచంలో 198 దేశాలు ఉన్నాయి. ఆ 198 దేశాల్లో దాదాపు 160 దేశాల్లో కూడా ఈ పన్నుల విధానం సిమిలర్ టు అవర్ జిఎస్టీ అట్లాంటి పన్నుల విధానం ఉన్నది. నేను ఇంగ్లాండ్లో ఒక 10 సంవత్సరాలు ఉండొచ్చిన. అక్కడ కూడా ఇట్లాంటి ఈ ఏకీకృత పన్నుల విధానం ఉంది. ఓకే. అయితే 28% స్లాబ్ అనేది ఏ దేశంలో కూడా లేదు. అంత భారీ స్థాయిలో మన జిఎస్టీ 28% స్లాబ్ Yes. ఎక్కడా లేదు. వీళ్ళు చాలా ఎన్డీఏ ప్రభుత్వం, ఇది 3rd టర్మ్ కదా, వాళ్ళు చాలా అమానవీయంగా, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2 ఏళ్ల క్రితం బడ్జెట్లో అప్పుడు జిఎస్టీ సవరణ తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది, చిన్నపిల్లలు స్కూలుకు పోయే పిల్లలు వాడే షార్పనర్లు, పెన్సిళ్ళు మీద కూడా 18% జిఎస్టీ వేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది, నిర్మలా సీతారామన్ గారిది. చాలా ఒక జోక్ ప్రాచుర్యంలో ఉంది. ఆ మధ్యకాలంలో పోయిన వింటర్లో నిర్మల గారు అటేటో స్విట్జర్లాండో దావోసేటో అయినప్పుడు ఆమె కోట్ వేసుకున్నారు. కోట్ వేసుకుని చలికి 2 జేబుల్లో చేతులు పెట్టుకున్నారు. దాని మీద జోక్ ఏంటంటే, నిర్మలా సీతారామన్ గారు మొట్టమొదటిసారి తన జేబుల్లో తానే చేతులు పెట్టుకుంటున్నదని. ఎప్పుడు ఇతరుల జేబుల్లో పెట్టి కొట్టేయడమే పని ఆర్థిక మంత్రికి. సో అంత దారుణమైన పన్నుల విధానము. ఒకటి, నరేంద్ర మోడీ ప్రభుత్వము విపరీతంగా అప్పులు చేయడం. దాదాపు 185 లక్షల కోట్ల అప్పు ఎన్డీఏ గవర్నమెంట్ చేసింది. ఒకవైపేమో ఇంతకుముందు మనము ఈ బ్రేక్కి ముందు మనం మాట్లాడుకున్నట్టు రేవంత్ రెడ్డి ఎగ్జాక్ట్లీ చోటే బాయి బడే బాయి ఒకటే పాలసీ. కాకపోతే వాళ్ళేమో దేశం పేరు మీద అఖండ భారత్, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, విశ్వగురు, హిందువులు, బంధువులు అనే పదాలతో ఈ పనులు చేస్తారు. ఈయననేమో గత పాలకుడు ఈ రోజుకి కూడా సీమాంధ్రనే బాగుండే, సమైక్యాంధ్రనే బాగుండే అనే దాంతో ఈయన. బట్ వీళ్ళ విధానాలు చూడండి ఒకటే, విపరీతమైన అప్పులు, ఓకే, విపరీతమైన పన్నులు. పోనీ ఇవి తెచ్చి ప్రజలకు ఏమైనా చేస్తున్నారంటే ఏమీ లేదు. మీకు గుర్తుండే ఉంటుంది, అందరికి ప్రేక్షకులందరికీ గుర్తుంటుంది, కరోనా కాలంలో వలస కార్మికులు 100 కిలోమీటర్లు నడిచిపోతుంటే కేసీఆర్ గారు మొత్తుకుని మీరు వాళ్ళకి రేషన్ ఇవ్వండి అని, వాళ్ళు ఇవ్వకపోతే కేసీఆర్ గారు ఇచ్చి, అట్లాగే ఎగ్జాక్ట్లీ ట్రైన్లు పెడితే, నేను ఆ విషయమే చెప్పబోతున్నా. ఈ ట్రైన్లకు కూడా వాళ్ళు కొన్ని ట్రైన్లు పెట్టి ట్రైన్లకు కూడా టికెట్లు అమ్ముకున్నారు. వాళ్ళు ఫ్రీగా ట్రైన్ ఇచ్చే ఆ కష్టకాలంలో వాళ్ళని ఆదుకునే హృదయం కూడా లేని ఒక కరడుగట్టిన గుజరాతీ వ్యాపార మనస్తత్వం ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది సీతారామరాజు గారు. కాబట్టే ఇంత అమానవీయంగా, ఇంత అమానుషంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ తెచ్చిన అప్పులు జిఎస్టీ వసూళ్ల ద్వారా సమకూరుతున్న ఆదాయము ఎక్కడైనా పెడుతున్నారా? ఏ రాష్ట్రాలకు ఇస్తున్నారు? ఇప్పుడు మన తెలంగాణ కానీ సౌత్ ఇండియా కానీ, ఈరోజు సౌత్ ఇండియాలో అంతా అటు స్టాలిన్ కావచ్చు, ఇటు కేసీఆర్, కేటీఆర్ కావచ్చు, ఎందుకు ఈరోజు సౌత్ ఇండియాకి విపరీతమైన అన్యాయం జరుగుతూ ఉన్నది? మేము దేశ జీడిపికి దక్షిణాది రాష్ట్రాలు, అందులో తెలంగాణ చాలా సింహభాగం మేము కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే, సమర్థమైన విధానాలతో పాపులేషన్ కంట్రోల్ మేము చేస్తూ ఉంటే, మీరు ఒకటేమో మాకేం ఇవ్వాల్సినవి మొత్తం ఎక్కడండి 85%, 122% కూడా జిఎస్టీ వసూళ్లలో 122% వెనక్కి ఇస్తున్న రాష్ట్రాలు బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఉంటే, మనకు రావాల్సిన వాటా కూడా సరిగ్గా విదల్చకుండా ఒకటి చేస్తూ ఉన్నారు. 2, స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్, పోయిన సంవత్సరం బడ్జెట్లో, రైల్వే బడ్జెట్ ఇదివరకు సెపరేట్గా ఉండే, ఇప్పుడు కేంద్ర బడ్జెట్లోనే ఉంది. తెలంగాణకి రైల్వేలకి అంతకుముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎంత పెంచిందో తెలుసా? తెలంగాణ రైల్వేలకి 1 కోటి రూపాయలు పెంచారు. 1 కోటి ఏమంటే ముష్టేస్తున్నారా మనకి? అదే ఆంధ్రప్రదేశ్కి 293 కోట్లు పెంచినారు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి దాంట్లో కూడా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళకి ఏం చేయడం లేదు. ఒకవైపు సౌత్ ఇండియాకి చేయట్లేదు, అండ్ ఓవరాల్గా చూస్తే ఈ దేశంలోని సామాన్య ప్రజలకు కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. మౌలిక సదుపాయాలు లేవు. రోడ్లు కానీ,
రోడ్డు యాక్సిడెంట్స్ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి, మౌలిక సదుపాయాల కల్పన లేదు. తర్వాత వైద్యానికి సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏలేదో స్కీమ్లు మాత్రం ప్రధానమంత్రి ఆయుష్ అని అదని ఇదని ఏదో బీభత్సంగా పెడతారు తప్ప ఇచ్చేవేం లేదు. తర్వాత వైద్యం ఈ రోజు కూడా ఈ దేశంలో 51% ప్రైవేట్ హాస్పిటల్స్కి పోతున్నారు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ లేక. సో ఇది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రానికి రావాల్సిన హక్కులు వాటాలు చూడండి, ప్రతి దాంట్లో కూడా నీళ్ల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, నియామకాలకు వస్తే ఎట్లా అయితే రేవంత్ రెడ్డి అన్నారు అట్లే నరేంద్ర మోడీ ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈయన అన్నాడు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆయన అన్నాడు. ఏడున్నాయి? 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లలో వేస్తామని నరేంద్ర మోడీ గారు బహిరంగ సభలో చెప్పిండు. ఏడున్నాయి పైసలు? అది నువ్వు ఇచ్చేది ఇస్తానన్నది ఇవ్వకపోగా దాదాపు 1,00,000 రూపాయలు ఈ జిఎస్టీ రూపంలో ప్రతి మనిషి మీద, భారతదేశంలో ప్రతి మనిషి మీద దాదాపు 1,00,000 రూపాయల భారం వేసిండు నరేంద్ర మోడీ. సో ఇది చాలా ఒకటి, అక్కడేమి ఆర్థికవేత్తలు లేకనా, వాళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళు లేకనా, ఉన్నాయి అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్న నోట్లో శని ఉన్నది అన్నట్టుగా ఇచ్చే హృదయం ఉండాలి కదా. నువ్వు ఎన్ని పైసలు ఉన్నాయని కాదు, నీకు ఎంత మనసుందనేది, నీ ప్రజల మీద ఎంత మనసుందనేది ముఖ్యం. కాబట్టి ఏంటంటే ఈరోజు చాలా 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 అమానవిషయంగా కర్కశంగా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర పాలకుల పట్ల, 2 జాతీయ పార్టీల పట్ల ప్రజలు చాలా 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 అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. సీతారాం రాజు, చాలా కీలకమైన అంశం ఇది. పూర్తి స్థాయిలో పేద మధ్యతరగతి ప్రజల నుంచి అనేక రూపాల్లో జీఎస్టీ కావచ్చు, ఇతర పన్నుల రూపంలో వసూలు చేస్తున్న సొమ్ము ఏమవుతుందనే అంశం కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తున్న సందర్భం కనిపిస్తోంది. శ్రీశైల్ రెడ్డి గారు అదే చెప్పారు. అయితే ఇక్కడ శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవానికి ఇంత భారీ స్థాయిలో అంటే ఒక దేశాన్నే ఆర్థికంగా, దేశానికి ఆర్థిక చోదక శక్తిగా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ నిలిచిన సందర్భం. ఇక్కడి నుంచి కూడా భారీ స్థాయిలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన 22 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూల్లో తెలంగాణ కూడా సింహభాగం ఉండే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ప్రజల పనులు కూడా ఉంటాయి. కానీ తెలంగాణ ప్రజలకు తిరిగి ఏమొచ్చింది ఈ 10 ఏళ్ల కాలంలో, 11.5 ఏళ్ల కాలంలో అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఇప్పటివరకు ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకపోవడం కావచ్చు, విభజన హామీలు అమలు చేయకపోవడం కావచ్చు, ఓవైపు పన్నుల ఆదాయం కేంద్రానికి వస్తున్న డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో కావచ్చు, తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన హక్కుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? స్పష్టంగా మీకు అంటే మోడీ గారి ఫస్ట్ నినాదం ఏంటి? బలిసినోన్ని కొట్టి బక్కోని ఇవ్వస్తామని వాళ్ళు బయలుదేరినారు. ఈ 3వ కంటే ముందు, దానికంటే ముందు బలిసినోన్ని ఎవరైతే బలిసిండో వాని దగ్గర నుంచి గుంజి బక్కోని ఇవ్వస్తా అన్నాడు. అంటే బ్లాక్ మనీ, కాలే మనీ లాకే మై ధన్ 15 లాక్ దాల్ దింగే అని చెప్పిండు. శిశు బ్యాంకు నుంచి తీసుకొచ్చి మొత్తం పేద ప్రజలకు పంచుతా అని చెప్పిండు. ఇది మోడీ గారి నినాదం. ఈరోజు ఏమైంది? బలిసినోన్ని వదిలిపెట్టి బక్కోన్ని దంచి బలిసినోన్ని పెడుతున్నారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. కరోనా టైంలో మొత్తం పొట్ట చేత పట్టుకొని వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేసినాం ఈ భారతదేశ ప్రజలు, భారతమాత బిడ్డలం చూసినాం. కానీ అదే టైంలో అంబానీకి 1,00,000 కోట్ల ఆదాయం వచ్చింది కరోనా టైంలోనే. ఎగ్జాక్ట్లీగా ఎట్లొచ్చింది అంటే, నువ్వు ఎవరి కోసం అయితే వచ్చినావో వాళ్ళ కోసం పనిచేయలేదు, నువ్వు ఏవైతే మాట్లాడినావో అది చేయలేదు. బలిసి అదాని కోసం, అంబానీ కోసం మాత్రమే ఈరోజు ఈ దేశాన్ని అమ్మే ప్రయత్నం, అప్పులు చేసే ప్రయత్నం, రక్తాన్ని పిండే ప్రయత్నం చేస్తుండే. ఎందుకు చెప్తుండే ఇదంతా ఎందుకు చేస్తుండే మోడీ అంటే, మోడీ వచ్చిన ఆర్జిన్ కూడా వ్యాపారవేత్తలతో వచ్చేది తప్ప ప్రజాత్మక ప్రజల ఉద్యమాల నుంచి కానీ, ప్రజాస్వామ్యబద్ధం కానీ ఇట్లా వచ్చిన వ్యక్తి ఏం కాదు. ఈరోజు ఆయన పెట్టుబడి పెట్టింది ఎవరు? అదాని, అంబానీ. ఇన్వెస్ట్మెంట్ చేసింది మొత్తం ఎవరు? ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది ఎవరు? ఎలక్షన్ల టైంలో అదాని, అంబానీ. ఈ రోజు సంపాదించి పెడుతుంది ఎవరు? అదాని, అంబానీ. ఓన్లీ గుజరాతీలను గల్ల పెట్టెలు నింపడం కోసమే భారతదేశం నుంచి, పేద ప్రజల నుంచి ఈరోజు పన్ను రూపకంగా ఎంత అండి? 20 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలు, ఎక్కువ అత్యధికం ఉంది భారతదేశంలో రైతులు, కార్మికులు, కూలీలు, వీళ్ళందరి దగ్గర నుంచి నువ్వు రక్తాన్ని పిండి ఎవరికి పోస్తున్నావు? ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళకే పోస్తున్నావు. అందుగురించే మీరు ఒక ప్రశ్న అడిగారు ఈరోజు తెలంగాణకి ఏమొచ్చింది అని. ఏం రాలే. అందుగురించే చెప్తుంది కదా బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఏమంటారు? 8 ఇచ్చినాం రా నాయన, మీరు 0 తీసుకొచ్చారని చెప్తున్నారు. ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రులు. ఎంత అవమానం అంటే ఎంత బాధ చేస్తుంది అంటే, విభజన హామీలలో మా పిల్లలు చదువుకునే ఏదైతే మన ఆ స్కూల్స్ ఉన్నాయో, ఆ స్కూల్స్ ఇప్పటి వరకు మనకి ఇవ్వలేదు. నవోదయ స్కూల్స్ కావాలని దాదాపు 100 లెటర్లు వినోద్ కుమార్ గారు రాశారు.
విభజన హామీలు ఎందుకు విభజన హామీలలో నవోదయ స్కూల్స్ ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒక ఆయన డైరెక్ట్ మంత్రి, ఒక ఆయన సహాయ మంత్రి ఏమన్నా తెచ్చిందంటే ఏమీ తెలియదు. ఎందుకు తెలియదంటే కమిట్మెంట్ లేదు, కన్సర్న్ లేదు. ఇక్కడ ఓట్లు ఎట్లా దండుకోవాలనో దండుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. కానీ తెలంగాణకు మాత్రం గుండు సున్నా తెచ్చారు. నా చిన్నప్పటి నుంచి ఉంటున్నాండి కోచ్ ఫ్యాక్టరీ. ఏమైందండి కోచ్ ఫ్యాక్టరీ? బయ్యారం ఉక్కు ఏమైందండి? ఇవన్నీ ఎవరు పెట్టిరండి? రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ హౌజులో చట్టంలో ఉన్నాయి కదా నా హక్కులు, చట్టంలో విభజన హామీలలో నా ఉన్నాయి కదా. నా పిల్లలకు చదువు చెప్తా ఇవ్వాలని, నవోదయ స్కూళ్ళు ఇవ్వాలని ఉంది కదా. నువ్వు అక్కడ ఉన్నావు కదా, స్వచ్ఛమైన సుమధరాజు నేను చిన్నమ్మనని చెప్పింది కదా, నువ్వు కూడా ఆ రోజు బలపరిచినావు కదా తెలంగాణను. మరి ఏది నీకు అధికారం కావాలంటున్నావు. అందుకు మొన్న ఒక యాడ్ వేసిండ్రు, మీరు ఇన్ని రోజులు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, మాకు ఒకసారి అధికారం ఎందుకు ఇవ్వాలి నాయన? మీకు అధికారం ఎందుకు ఇవ్వాలి? అధికారం మాకు విభజన హామీలు అమలు చేయనందుకు ఇవ్వాలా, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు ఇవ్వాలా, మా పిల్లలకు నవోదయ స్కూల్స్ ఇవ్వనందుకు ఇవ్వాలా, మాకు గుండు సున్నా పెట్టినందుకు ఇవ్వాలా? మేము కష్టపడి, మా పేదలు కష్టపడి, మా రైతులు కష్టపడి, మా అన్నలు కష్టపడి నీకు ట్యాక్స్ కడితే నువ్వు మా అభివృద్ధిలో ఏం బాగుపడుతున్నావు? పక్కన రాష్ట్రానికి ఇస్తున్నావు నీ రాజకీయ అవసరం కోసం ఇస్తున్నావో మేము వద్దంటలేము. కానీ మేము కట్టిన ట్యాక్సీలలో మాకు ఇవ్వాలి కదా, మేము కష్టపడ్డ దాంట్లో మాకు ఇవ్వాలి కదా, మా అభివృద్ధిని కూడా మీరు కోరుకోవాలి కదా. మేము భారతదేశంలో భాగమే కదా, వేరే దేశం కాదు కదా. మేము భారతదేశంలో భాగంగా ఉన్నాం కాబట్టి నీకు కడుతున్నాం కదా. అంటే స్పష్టంగా ఈరోజు మోడీ ఏదైతే కాలాదాన్ని తెచ్చి ప్రజలకు పంచుతానన్నాడో, ఈరోజు పేదోని రక్తాన్ని దోసుకొని ఓన్లీ గుజరాతీలకు ఆ ఇద్దరికి పంచుతున్నాడు తప్ప బయట ఉన్న దొంగలందరూ పట్టుకుతారు. విజయమాల్యాన్ని పట్టుకొచ్చినావా? నీరు మోడీని పట్టుకొచ్చినావా? ఎవడెవడో ఒక్కనన్నా పట్టుకొచ్చినావా? ఎవరిని పట్టుకురాలి నువ్వు? ఎవరిని పట్టుకోలే? రాజకీయ కక్షలతో తెస్తున్నావు తప్ప ఎవరిని పట్టుకురాలి. కాబట్టి స్పష్టంగా తెలంగాణ సమాజం ఈరోజు అర్థం చేసుకోవాలి. బీజేపీ అబద్ధాలతోనే మాట్లాడుతున్నది. స్పష్టంగా 8 ఎంపీలను 8 ఎమ్మెల్యేలను ఇస్తే నువ్వు 2 కేంద్ర మంత్రి పదవులు వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఇచ్చినావు, 4 ఏది ఎస్కాట్ కార్లు ఇచ్చినావు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం తెచ్చినావు అండి? నువ్వు ఎనుకో ముంగట కారు, ఎనుకో కుయ్యాం అని కిషన్ రెడ్డి పోతాడు, కుయ్యాం అని బండి సంజయ్ పోతాడు. మీరు తెచ్చింది దమ్ముంటే, మీకు ఏమైనా కమిట్మెంట్ ఉంటే తెలంగాణ నవోదయ స్కూల్స్ తీసుకురాని మీకు దమ్ముంటే, నవోదయ స్కూల్స్ ఏం పుట్టింది? 33 జిల్లాలకు 33 నవోదయ స్కూల్స్ వస్తే మన పిల్లలు చదువుకుంటారు కదా. నువ్వు లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాబట్టి స్పష్టంగా ఇది సవతి తల్లి ప్రేమ, ఓన్లీ ఓట్ల కోసము, అధికారం కోసం ఎత్తుగడలు తప్ప బీజేపీ ఎప్పుడు కూడా తెలంగాణ మీద కన్సర్న్ లేదు. అందు గురించి ఒక మాట చెప్తా సీతారామన్న. 1984లో 2 ఎంపీలు గెలిస్తే భారతదేశంలో ఒక ఎంపీ ఇక్కడ నుంచి హన్మకొండ నుంచి బాగారెడ్డి గారని గెలిచారు. అక్కడ నుంచి 300 పోయింది కానీ ఇప్పటి వరకు 3 సార్లు అధికారం వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం బెంచ్ మార్క్ దాటనిస్తలేదు. ఎందుకంటే మీరు దౌర్భాగ్య, మీరు దొంగలు. బీజేపీ పార్టీ ఏమి చేయదు, ఓన్లీ దేవుడి చుట్టూ రాజకీయాలు చేస్తే తప్ప మా కడుపు నింపే ప్రభుత్వం కాదు అని వాళ్ళకి ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలే. 40 ఏళ్లలో ఒక్కసారి కూడా వాళ్ళ దరిదాపులో కూడా రానియలేదు, భవిష్యత్తులో కూడా రాదు. మనం చూస్తున్నాం కేవలం ఇంత అనతి కాలంలోనే, కేవలం 11.5 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నుంచి 22 లక్షల కోట్లకు పైగా కేవలం జీఎస్టీ రూపంలోనే పన్నులు వసూలు చేయడం అనేది దేశ ప్రజలపై పెను భారం అనే అంశం ఇక్కడ చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న పైసలు ఏవైతేనా అవి ఎటుపోతున్నాయనే చర్చ కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. తెలంగాణ వంటి కీలకమైన రాష్ట్రం, దేశానికి ఒక ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచి దేశాన్ని సాకే స్థాయికి తెలంగాణను ఆర్థికంగా ఎదిగిన తర్వాత కూడా ఇక్కడ విభజన హామీలు ఏవైతే ఉన్నాయో 11 ఏళ్ల తర్వాత కూడా వాటిని అమలు చేయకపోవడాన్ని కూడా తెలంగాణ సమాజం గమనిస్తుందనే అంశం కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓవైపు అప్పులు పెంచుకుంటూ పోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ఆదాయాలు పెంచుకుంటూ పోతుంది తప్ప తెలంగాణ ప్రజలకు 2 ఢిల్లీ పార్టీలు కలిసి చేస్తున్నది ఏమీ లేదని శ్రీశైల్ గారు అలాగే శ్రీనివాస్ యాదవ్ గారు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. శ్రీశైల్ రెడ్డి గారు, మరొక అంశాన్ని తీసుకుంటే మొన్న మనం చూసాం కాంగ్రెస్ ఎమ్మెల్యేని స్వయంగా తెలంగాణ ప్రభుత్వంలో కోవట్లు ఉన్నారనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దానిపై పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరిగిన పరిస్థితి. దీనిపై నిన్న స్పందిస్తూ పిసిసి అధ్యక్షులు ఏకంగా కోవట్లు మా పార్టీలో ఉండొచ్చు, ప్రతి పార్టీలోనూ ఉంటారని చెప్పేసి చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అది మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయన అన్నాడు. యాక్చువల్గా వీళ్ళు అనిరుద్ రెడ్డి ఇంకొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోర్టు కూడా వేయినరు. ఈ హైడ్రా మీద పేదోళ్ళని వదిలేస్తుంది, పేదల మీద పడుతుంది, పెద్దోళ్ళని వదిలేస్తుంది అనేది మన కాజాగూడ భూముల విషయంలో అనుకుంటా హైడ్రా మన కోర్టుకు పోయినరు వాళ్ళు. దాంట్లో అనిరుద్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇప్పుడు అనిరుద్ రెడ్డి మొన్న మాట్లాడిండు, మొత్తము సెక్రటేరియట్లో కానీ సీఎంఓలో కానీ ఎక్కడైనా మంత్రులు, మేజర్గా పెద్ద పోర్ట్ఫోలియోలు ఉన్న మంత్రులు
మొత్తము వాళ్ళ పనులు ఆ మధ్య ఈ కథనాలు కూడా వచ్చినాయి, ఏది సామంతుల మాట నడుస్తున్నది అని. వీళ్ళందరూ ఎవరంటే ఆంధ్రోళ్ళు అందరూ. ఈరోజు కాంట్రాక్టులు దక్కేది వాళ్ళకే. మీడియా నిర్వహణ మొత్తం ఆంధ్ర లాబీనే చేస్తూ ఉన్నది. ఇప్పుడు మొన్న చూసినాం మహా న్యూస్లో ఎవరు వాళ్ళు, ఆ విష ప్రచారము, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని పోర్టల్స్ విషం గక్కుతూ మొత్తం అంతా నడుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి కనుసన్నల్లో. రేవంత్ రెడ్డిని రిమోట్తో నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు. అది అందరికీ చాలా తేటతెల్లం అయిపోయింది. ఒకవైపు ఆ మీడియాని మేనేజ్ చేస్తున్నారు, రెండో వైపు మొత్తం కాంట్రాక్ట్లు, కమిషన్లు పూర్తిగా ఈధర్ వాళ్ళకి వస్తున్నాయి ఆంధ్ర వాళ్ళకి, లేదా వాళ్ళు చెప్తున్న వాళ్ళకి వస్తున్నాయి. ఒకటి నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైను, కేసీఆర్ స్ఫూర్తి అనేది ఒకటి. కానీ రేవంత్ రెడ్డికి కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఉంది. నీళ్లు ఏమో చంద్రబాబుకు, నిధులు ఏమో రాహుల్ గాంధీకి, కొంత ఆంధ్ర నాయకులకి, ఆంధ్ర లాబీకి. నియామకాలు ఈరోజు మీరు సీఎంఓలో, సెక్రటేరియట్లో చూడండి, వాళ్ళ సలహాదారులు చూడండి, మొత్తం వాళ్ళే ఉన్నారు. కాబట్టే ఈరోజు తెలంగాణ కంటే ముందు సమైక్య పాలనే బాగుండే అని ఈరోజు ముఖ్యమంత్రి అంటున్నాడు. ఒకవైపు గద్దర్ని, అందశ్రీని వాళ్ళని భ్రష్టు పట్టించేసి, కోదండరాంని, ఆకునూని మురళిని భ్రష్టు పట్టించేసి, ఇంకోవైపు ఈరోజు కొణిజేటి రోషయ్య అది అధికారికంగా నిర్వహించాలని అంటున్నాడు. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ తల్లి విగ్రహము అన్నీ కూడా మార్చేసిండు. జై తెలంగాణ అనే మాట ఒక్కసారి కూడా అన్నాడు. సో ఇవన్నీ కూడా అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళకో లేకపోతే తెలంగాణ వాళ్ళకో కడుపు మండుతుంది. సో కాబట్టి ఆయన అన్నాడు, ఆయన వాస్తవం మాట్లాడాడు అనిరుద్ధ్ రెడ్డి. సో దానికి మహేష్ గౌడ్ గారు ఏమంటారు, అది ఏందో కూర్చుని మాట్లాడి తేలుద్దాము అని మహేష్ గౌడ్ అనాలని మనం అనుకుంటాం. ఎందుకంటాడు ఆయన కూడా దాంట్లో భాగమే కదా. ఈరోజు పిసిసి అధ్యక్షునికి తెలియకుండానే ముఖ్యమంత్రి ఇన్ని పనులు చేయగలుగుతున్నాడా? మల్లికార్జున ఖర్గేకి తెలియకుండానే ఇన్ని పనులు చేయగలుగుతున్నాడా అన్నట్టు ఈరోజు మల్లికార్జున ఖర్గేది మీటింగ్ ఉంది ఈరోజు. ఆయన చేవెళ్లకు వచ్చి చేవెళ్ల డిక్లరేషన్ 2023 ఆగస్టులో చేవెళ్ల డిక్లరేషన్ 12 హామీలు ఇచ్చిండ్రు. ఎస్సీ డిక్లరేషన్ ఒక్కటి కూడా నెరవేర్చలేదు వాళ్ళు. మొత్తం పనులన్నీ కూడా ఈరోజు ఆంధ్ర లాబీకి జరుగుతున్నాయి. కాబట్టి కోవట్లు ఉన్నాడని అనిరుద్ధ్ రెడ్డి అంటున్నాడు. కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీలో కానీ కోవట్లు ఉన్నారన్న మహేష్ గౌడ్ మాటల్లో, కోవట్లు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కోవట్లు లేరు. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదే అతిపెద్ద కోవట్. రాహుల్ గాంధీకి అర్థమైతలేదు రేవంత్ రెడ్డి కోవట్నిజం. ఆయన ఏంది, ఆయనకు వస్తున్న మూటలతో సంతోషంగా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పడవకి కింద చిల్లు పెట్టిండు, అది మునిగిపోతుంది ఎప్పుడనేది ఆయనకు అర్థమైతలేదు. ఈ కోవట్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సింది. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారము అనేది ఒకటైతే అది రాహుల్ గాంధీ అప్రమత్తంగా ఉండాలి, అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడాలి. కానీ దానివల్ల తెలంగాణ నష్టపడుతుంది. తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళకి ఏమి దక్కడం లేదు. కాబట్టి తెలంగాణ సమాజం కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ పెద్ద కోవట్ గురించి అనేది నేను చెప్తాను. శ్రీనివాస్ గారు, ఇక్కడ కీలకమైన అంశం వస్తుంది. తెలంగాణ తెచ్చుకుందే స్వయం పాలన కోసం. ఇప్పుడు మళ్ళీ పరాయి పాలన ఛాయలు కనిపిస్తున్నాయనే అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అనేక అంశాలు కావచ్చు, అనేక రకాల పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కోవట్లకు సంబంధించిన వ్యవహారం తెరపైకి రావడాన్ని ఎట్లా చూడాలి? కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేనే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సింపుల్ అండి. ఈరోజు ఇక్కడ నడుస్తున్నది మొత్తం కోవట్టుల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం నడుస్తుంది కోవట్టు ప్రభుత్వం. సింపుల్, అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మా పనికర మల్లన్న చెప్పినట్టు ఈరోజు ఆదిత్యదాస్ ఎవరండి? 2001లో చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంతే కదా. ఈరోజు అడ్వైజర్ ఎక్కడున్నాడంటే వచ్చి తెలంగాణ రేవంత్ ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్ ఎట్లుంటాడా అండి? ఎవరు పంపిస్తే ఉంచిండ్రు? ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలో పోయి మన వాళ్ళకి ముచ్చట పెట్టుకుంటూ కూర్చోవాలి. కానీ ఈరోజు ఒక చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ మనతో యుద్ధం చేసి మన నీళ్ళని ఆపి మనం ఎన్నోసార్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటూ ఉంటే ఈరోజు ఎన్నోసార్లు కొరివీలు పెట్టించి నానా ఇబ్బందులు పెట్టి, నానా గోస పెట్టి, నానా హింస పెట్టిన ఆదిత్యనాథ్ గారు ఎట్లా వస్తాడండి ఈరోజు తెలంగాణ అడ్వైజర్గా? ముఖ్యమంత్రి ఎట్లా పెట్టుకుంటాడు? ఎవడు పంపిండండి వాడిని?
ఎవడు పంపితే ఇక్కడికి వచ్చినండి స్పష్టంగా తెలుస్తుంది కదా. ఆదిత్యదాస్ అనేటోడు చంద్రబాబు నాయుడు మనిషి, ఆడ చీఫ్ సెక్రటరీ చేసి మళ్ళీ అరిగోస పెట్టుకొని, కేసీఆర్ గారు అధినాయకుడు కాబట్టి, ఆలోచన కాబట్టి, శక్తివంతం కాబట్టి, రాజకీయ వ్యూహాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు వాడిని ఎదుర్కొని కాళేశ్వరం కట్టిండు. ఈరోజు మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఎడబెట్టావు నువ్వు నీ అడ్వైజర్కు ఏది జనసంఘానికి. ఈరోజు వాడు ఏం చేస్తుండు, బనకచర్లు ఎట్లా కట్టుకోవాలో ఉపాయం చెప్పి ఇక్కడి నుంచి పంపిస్తున్నాడు. ఇంకా ఇంతకంటే ఏం కావాలి, రాకెట్ సైన్స్ ఏముంది ఇలా. కాబట్టి ఈరోజు మొత్తం ప్రతి మంత్రి దగ్గర ఒక ఆంధ్ర నుంచి ఒక ఓఎస్డీ ఉన్నాడు, ప్రతి ఆఫీసులో ఒక ఆంధ్ర నుంచి ఒక మొత్తం కోవట్లే. అందు గురించే పీసీసీ ప్రెసిడెంట్ పాపము అమాయకంగా చెప్పాడు, కోవట్లు ఉంటారు మా దాంట్లో, కోవట్లు ఉంటారు కూడా, ఎప్పుడు ఉండాల్సింది కూడా అన్నారు. కాబట్టి ఈరోజు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు ఇది, వాళ్ళ అభివృద్ధి కోసము చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు ఆడ ఏం డిక్టేషన్ చేస్తే వీడికి సీఎం ఆఫీస్లో అది నడుస్తుంది. ఇంతకుముందు అన్న చెప్పినాడు, ఒకవైపు ఇది నడుస్తుంది ఇంత స్పష్టంగా మనకు అనిపిస్తుంది, రెండో వైపు ఏంది మీడియాలు ఏదైతే 10 ఏళ్ళు నక్కి పిల్లిలాగా నక్కలాగా ఉన్న మీడియాలు ఈరోజు బయటకు వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాను, తెలంగాణ భాషను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు, తెలంగాణ నాయకులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే కేసీఆర్ గారిని మీద చొలకులు పులోకులు స్టోరీలు క్రియేట్ చేస్తారు. నువ్వు ఎవడు రాబాయి, నువ్వెవడు, నీకు తెలుసా తెలంగాణ యాస తెలుసా, తెలంగాణ భాష తెలుసా, ఏం తెలియదు. కాబట్టి ఈరోజు 10 సంవత్సరాలు పొట్ట పట్టుకొని బతికిన నాయకులు ఈరోజు స్పష్టంగా మళ్ళా ఈడ ఉన్న మూలాల మీద దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు, మన మెదళ్లను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వంలో కోవట్లు, చంద్రబాబు నాయుడు కోవట్లు, ఒకవైపు ప్రజాస్వామ్యము, డెమోక్రసీ ఉంటుంది, ఎప్పుడు ఉండాలి, పత్రికకు స్వేచ్ఛ. కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు, ఏమని, స్వేచ్ఛ ఉండాలి. ఎప్పుడు ఉంటుంది నీకు స్వేచ్ఛ, నువ్వు డెమోక్రటిక్గా ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే నీకు స్వేచ్ఛ ఉంటుంది. కానీ నువ్వు అప్రజాస్వామ్యబద్ధంగా ఉండి నాకు స్వేచ్ఛ కావాలంటే ఎట్లిస్తారు? సో అందులో భాగంగానే కదా ఈరోజు తెలంగాణ నాయకులను, కేసీఆర్ గారు లాంటి నాయకులను, కేటీఆర్ లాంటి నాయకులను ఈరోజు అవమానపరచుకుంటూ స్టోరీలు వేస్తున్నావు. ఎక్కడిది నీకు ధైర్యం, ఎట్లా లేదు ధైర్యం అంటున్నా, ఎట్లుంది ధైర్యం నీకు, ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? 10 ఏళ్ళు నువ్వు మరి మాటలు మాట్లాడలే కదా. అంటే ఈరోజు నీకు అధికారం ఉంది, నీ ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది, నీ ప్రభుత్వం పెట్టిన భిక్షతోనే ఇక్కడ నాయకుడు అయ్యిండు, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, కాబట్టి ఈరోజు నీకు బలం వచ్చింది. కానీ ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా చూసి ఇట్లాంటి వాళ్ళని. టైం వచ్చినప్పుడు నీ మీడియా సంస్థలకు చెప్తున్నాం స్పష్టంగా, మీ నాయకులకు, మీ మెదళ్లకు కర్రు గాల్చి వాత పెడతారు. ఎందుకంటే ఒక మాట చెప్తా విన్నా, చంద్రబాబు నాయుడు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఆ టైంలో పాదయాత్ర వేసుకుంటూ పోతుండు, వరంగల్ జిల్లా పనికర మల్లన్న అడిగిండు, మా తెలంగాణ మాకు ఇచ్చి పోండి సార్, ఎందుకు తిరుగుతుండు ఇక్కడ అనవసరంగా, వెళ్ళిపోయారని చెప్పిండు. అది తెలంగాణ స్ఫూర్తి. చంద్రబాబు నాయుడు మమ్మల్ని జైలు వేసాడని భయపడలే, ఆయన వరాలు చెక్కుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి పోతే, ఏం మల్లయ్య గారు బాగున్నాం అంటే, బాగానే ఉన్నా సార్, మీరు తెలంగాణ మా తెలంగాణ మాకు ఇచ్చి మీరు వెళ్ళిపోండి సార్ అని చెప్పిండు. అది తెలంగాణ చైతన్యం. కాబట్టి ఏ దొంగచాటుగా మీరు నడిపిస్తున్నారో అది త్వరలో వస్తాయి. తెలంగాణ సమాజం కర్రు కాల్చి వాత పెడుతుంది స్పష్టంగా, అది దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. ఆత్మగౌరవ పోరాటంతో సాగిన తెలంగాణ సాధించుకున్న తర్వాత జరుగుతున్న పరిణామాలను కూడా తెలంగాణ ప్రజలంతా కూడా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే సాక్షాత్తు కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేనే ప్రభుత్వంలో కోవట్లు ఉన్నారని చేసిన వ్యాఖ్య కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉండొచ్చు అని చెప్పేసి పిసిసి అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలపై కూడా తెలంగాణ సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, మరో అంశం తీసుకుంటే, నిన్న ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ కార్యకర్త సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడని అతనిపై అక్రమ కేసు నమోదు చేస్తే అతను మనస్తాపం గురై ఏకంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించిన వార్త ఈరోజు అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, ఈ పరిణామాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి అనేది నేను ఇందాక బ్రేక్ ముందు చెప్పినట్టుగా పూర్తి డీసెంట్రలైజ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవినీతిలో వాటాలు అందుతాయి. ఊళ్ళల్లో ఉండే కాంగ్రెస్ గ్రామ అధ్యక్షునికి కూడా వాటాలు. నేను చెప్తున్న స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్, మా సొంత ఊళ్ళో ఈరోజు 8 ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తే ఒక్కొక్కల దగ్గర 30 నుంచి 50 వేల రూపాయలు తీసుకున్నారు ఆ గ్రామ అధ్యక్షుడు. ఇది చాలా సహజంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. సురేఖ గారు చెప్పారు కదా, పైసలు లేకపోతే మంత్రులు ఫైళ్ళు క్లియర్ చేయరని. మంత్రులే కాదు, కింద వస్తాయి వరకు అట్లాగే ఉంది వ్యవహారం. దాంట్లో ఇంకా వాళ్ళకి స్వపర తేడాలు లేవు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకి ఎట్లుంటుందంటే, వాళ్ళు మా పార్టీ వాడా ఇంకో పార్టీ వాడా కూడా లేదు. ఇప్పుడు ఆయన సీతక్క గారి కాన్స్టిట్యుయెన్సీ మంత్రి సీతక్క, ఆమె విప్లవ నాయకి, ఆమె ఆదివాసీ మహిళల కోసము ఎంతో జీవితం త్యాగం చేసిన టైప్లో బిల్డప్లు ఇస్తూ ఉంటుంది ఆమె. మొన్న మావోయిస్ట్ పార్టీ లేఖ రాసింది ఆమెకి, ఆపరేషన్ కగార్ అవుతుంటే నువ్వేం చేస్తున్నావు సీతక్క అని. ఈరోజు అదే సీతక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అక్రమం జరుగుతుంది, ఆయనకి ఇల్లు ఇవ్వలేదు,
అర్హుడో అనర్హుడో అది తేల్చాలి, ఇల్లు ఇవ్వాలి. ఈ ఇల్లు ఇవ్వడంలో కూడా మళ్ళీ అవినీతి, మా సొంత ప్రభుత్వం మేము ఓటు తెచ్చుకున్న ప్రభుత్వం నాకు ఇల్లు ఇయ్యరా అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. మరి ప్రజాస్వామ్య వీచికలు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? సో 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 ఆయన ఆ పోస్ట్ పెట్టిరు, ఆయనకు సతాయింపులు ఎక్కువైనాయి, వేధింపులు ఎక్కువైనాయి. చెప్పినా కదా నేను, తరతమ భేదాలేమి ఉండవు వాళ్ళకి. సో కాబట్టి ఇది ఆయన మనస్తాపానికి గురైనాడు. ఎవరు సమాధానం చెప్తారు ఈరోజు? సో ఇదేంటంటే చాలా 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 పై నుంచి కింద స్థాయి వరకు, ఢిల్లీ నుంచి మళ్ళీ రిపీట్ చేస్తున్న సీతారాం గారు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ యొక్క దీంట్లో అకృత్యాలు, అవినీతి, అక్రమార్జన ధ్యేయంగా మాత్రమే వాళ్ళు పాలన కొనసాగిస్తున్నారు. దానికి సొంత పార్టీ కార్యకర్తలు కూడా బలైతున్నారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించాల్సిన విషయం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలో ఏం చేస్తారో మీరు తేల్చుకోండి అని నేను పిలిపిస్తా ఉన్నాను. ఎస్ సార్. ఇక్కడ శ్రీనివాస్ గారు మనం చూస్తే వాస్తవానికి పౌర సమాజం నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే వాటిని ప్రశ్నిస్తున్న సందర్భంలో రకరకాల అనేక అక్రమ కేసులు నమోదు చేస్తున్న పరిస్థితిపై ఇప్పటికీ బీఆర్ఎస్ పక్షాన అనేక రకాల పోరాటాలు జరుగుతున్న సందర్భం. చివరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం కావచ్చు, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తే దానిపై ఈ విధంగా వేధించడం, అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడం అనేది ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? ముందుగా స్పష్టంగా సారు అధినాయకుడు కేసీఆర్ గారు ముందే ఎలక్షన్ టైంలో చెప్పిండు, కాంగ్రెస్ వస్తే కరప్షన్ అవుతుంది, కాంగ్రెస్ అంటేనే కరప్షన్, దోసుకుంటోడు స్టార్ట్ అయిపోతారని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు అదే ఏర్పడుతుంది. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం స్పష్టంగా, మన ప్రభుత్వం కొన్ని లక్షల ఇళ్ళు కట్టింది కూడా ఎక్కడ కూడా ఏం లేదు. ఏ స్కీమ్లో కూడా మీరు చూడండి, ఎక్కడ కూడా ఏ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎక్కడ ఎంట్రీ కాడు, డైరెక్ట్ లబ్ధిదారుడికి పోతుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఈ ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ ఏదో మొదలు పెడుతున్నానగానే స్పష్టంగా కరప్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు, ప్రతి మా గ్రామంలోనే 8 ఇండ్లు వస్తే ఆడ వసూలు చేసినండి. మీకు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మన గ్రామ సభలు జరిగినాయి, ఏ గ్రామ సభ అయినా పోలీస్ లేకుండా గ్రామ సభ ఏంటంటే మనం పాలోళ్ళు, మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన పక్కన వాళ్ళు, అవ్వ, చిన్నవ్వ, పెద్దవ్వ కూర్చొని, అత్త, మనం అందరు కూర్చొని మన ఊర్లోనే కదా మాట్లాడుకుంటాం. కానీ ప్రతి ఊర్లో ఆ మాటలు మాట్లాడుకోవడానికి కూడా కానిస్టేబుల్ పెట్టి గ్రామ సభలలో అంత వ్యతిరేకత వచ్చిందంటే అర్థమైంది, అక్కడ కరప్షన్ జరుగుతుందని అర్థం కదా, లొల్లి జరుగుతుందని అర్థం కదా, న్యాయంగా ప్రభుత్వం పరిపాలిస్తలేదని అర్థం కదా, అన్యాయంగా ప్రభుత్వం పరిపాలిస్తుందనే కదా, అన్యాయంగా ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తలేదనే కదా. అందు గురించి పోలీస్ అయినా లాఠీ పట్టుకొని కూర్చున్నాడు. లేకపోతే పోలీస్ అయినా ఎందుకు గ్రామ సభలో? పోలీస్ అయినా ఎవరు ఉండాలి? ఎంఆర్ఓ ఉండాలి, ఆర్డీఓ ఉండాలి, లేదంటే గ్రామ సెక్రటరీ ఉండాలి. ఇదంతా తెలంగాణ సమాజం చూస్తుంది. ఇది కరప్షన్ల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరేదేం లేదు. ఏ గ్యారంటీని కూడా వాళ్ళు అమలు చేయరు. మొత్తము దొంగ గ్యారంటీలతో ప్రభుత్వాన్ని పరిపాలించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఇదంతా గుర్తిస్తుంది. సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. మీరు చెప్తున్నట్టు అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఏవైనా పథకాలు అమలు చేసినా వాటిని కూడా అనర్హులకు లబ్ధి చేకూరే విధంగా పక్కదారి పట్టిస్తున్నారు కాబట్టి ప్రశ్నించే గొంతుకలు వీటిపై నినదిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్త కూడా దీన్ని తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో అతనిపై కూడా అక్రమ కేసు నమోదు చేసి అతను ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని కల్పించడం అత్యంత బాధాకరమనే అంశాన్ని ప్రస్తావిస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ సర్కార్కు గుణపాఠం తప్పదని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు శ్రీనివాస్ గారు, అలాగే శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశైల్ గారు, అలాగే శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.